హాయ్ హలో అందరికీ. చాలామందికి షోల్డర్స్ జారుతున్నాయి, బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత షోల్డర్స్ జారుతున్నాయి అని ఇబ్బంది పడుతుంది కదా. అలా కాకుండా ముందుగా మనం షోల్డర్స్ కుట్టేటప్పుడే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నేను ఆ టిప్ అనేది మీకు షేర్ చేస్తాను, చూడండి. చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మనం షోల్డర్స్ అతికేటప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం కదా, నీట్గా సమానంగా ఉండాలి చూసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి, నేను వేస్తున్నాను. అప్పుడు నీట్గా వచ్చినాక ఎలాంటి ప్రాబ్లం కాదు. షోల్డర్స్ మీద ఎక్కువ జారినట్టు ఉండదు. ముందుగా ఒక స్టిచ్ అనేది అలా వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అనేది కనిపిస్తున్నదా. మళ్ళీ ఇంకొక స్టిచ్ సేమ్ దాంట్లో నుంచి వేస్తూ కొంచెం సైడ్కి క్రాస్గా వేయాలి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే భుజాలు అనేవి జారకుండా నీట్గా మంచిగా మనకు పట్టేసినట్టు ఉంటుంది అనమాట. మన షోల్డర్కి అతుక్కున్నట్టు బాగుంటుంది అనమాట. ఇలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినవైతే మీకు షేర్ చేస్తాను. నా కొంచెం నాకు తెలిసినవైతే చెప్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ అనేది మంచిగా వస్తాయి. ఎలాంటి టైలరింగ్కి సంబంధించిన కానీ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.